జర్నలిస్ట్ 252 జీవోను సవరించారు. 139 జీవో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మందికి అక్రిడేషన్ కార్డులు ఇచ్చింది, ప్లాట్లు కూడా ఇచ్చింది. అయితే ఇందులో ఏముండే ఇక్కడ ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళైనా డెస్క్లో పనిచేసిన వాళ్ళైనా వాళ్ళందరినీ సమానంగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన 252 జీవో ఏమైందంటే డెస్క్లో చేసే వాళ్ళని ఒక రకంగా, ఫీల్డ్లో చేసే వాళ్ళని ఒక రకంగా ట్రీట్ చేస్తున్నారు. అయితే ఇద్దరి మధ్యన విభజన రేఖలు తీసుకొచ్చి ఇది ఒక వివక్ష క్రియేట్ చేస్తున్నారు అనేటువంటిది జర్నలిస్టుల మధ్యన ఐక్యత భగ్నం అవుతుంది అనేది కోణంలో ఆ జీవోని సవరించి పాతది ఎట్లుందో అట్లా ఇస్తే సమానంగా అందరినీ సమానంగా చూడాలని పాత జీవోని సవరిస్తే చాలు. మరి పాత జీవోని ఇంప్లిమెంటేషన్ ఇందులో అందరు సమానమే. జర్నలిస్ట్ అంటే జర్నలిస్టే అంతే, ఇటు చిన్న పెద్ద అనేది లేదు. ఇప్పుడు ఏం చేశారంటే మండల రిపోర్టర్కి ఒకటి, జిల్లా స్టాఫర్కి ఒకటి, ఎడిటర్కి ఒకటి, అట్లా విభజన రేఖలు సృష్టించారు. అట్లా వద్దని అంటున్నాను. అప్పుడు అట్లనే ఉన్నది కదా. మరి ఏ లెవెల్ ఉన్న గౌరవం దొరుకుతుందా? జిల్లా కష్టపడుతున్నావు, జిల్లా కష్టపడుతున్నావు, నీకంతే ఉంటుంది. మండల గ్రామ స్థాయిలో అంతే ఉంటుంది. మన మీ మధ్యలో కూడా తేడా ఉంటుంది కదా. అందరికి ఇట్లనే ఉండేది కాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆయన మన మండలానికి సంబంధించి ఒకటే కార్డు వస్తుంది. ఏ పత్రిక పరంగా చేసినా ఒకటే ఉంటుంది. అంతకుముందు గుట్ట పైన చేసేవాళ్ళు గుట్ట మీద ఉండే, రూరల్ చేసేవాళ్ళు రూరల్ ఉండే, టౌన్ చేసేవాళ్ళు టౌన్ ఉండే. అందరి పొత్తులు ఒకరి కాన్సెన్స్ 2 లెక్క చేస్తారు. అట్లా ఇబ్బంది ఇట్లా ఇబ్బంది. 8 మండలాలు ఉన్నాయి, 8 మండలాలు ఉన్నాయి. 8 మండలాలకు 8 మందికి ఇచ్చింది అప్పుడు గతంలో. ఇప్పుడు నియోజకవర్గానికి 2 వస్తాయి. అదే అందుకే 13,000 కోల్పోయేది అట్లనే. కంప్లీట్ చేసిన రాజపేట ఉంది, ఇచ్చిన